నమస్తే 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 పోలీస్ గారు, మీరు రైస్ను పట్టుకున్నారు. నమస్తే అండి. మరొకసారి మీ పిఎస్ ఏదో చెబుతాను. సార్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నట్టున్నారు. ఓకే, ఈ వార్త సంగతేంది, ఈ వార్త సంగతేంది. అబ్బా అబ్బా ఏంటిది అబ్బా, అయ్యో అబ్బా అబ్బా, ఎల్లంకి వీరన్న ధర తగ్గలేదు కదనే. అబ్బా ఎల్లంకి వీరన్న ధర తగ్గలేదు కదనే. మహారాష్ట్ర నుంచి మా రిపోర్టర్ పంపించాడు. బియ్యం దందా 100 కోట్లకు పైనే ఆస్తులు. మహారాష్ట్ర నుంచి మా రిపోర్టర్ మ్యాటర్ పంపించారు. బియ్యం దందా 100 కోట్లకు పైన ఆస్తులు. ఒక రాజకీయ నాయకుడు రాజకీయ సన్యాసం పుచ్చుకోవడం అంటే అక్కడక్కడ మచ్చుకు మాత్రమే కనిపిస్తాయి. ఒక రాజకీయ నాయకుడు రాజకీయ సన్యాసం పుచ్చుకోవడం అంటే అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఓకే, ఒక తాగుబోతు మద్యం బంద్ చేశాడు అంటే నమ్మదగిన విషయం కాదు, నవ్వు వచ్చే విషయం. ఒక తాగుబోతు మద్యం బంద్ చేశాడు అంటే నమ్మదగిన విషయం కాదు, నవ్వు వచ్చే విషయం. ఆహా, ఏం రాశామో మా రిపోర్టర్. అక్కడ సంబంధం పెట్టుకున్న ఆడది అయినా మగాడు అయినా మారారు అంటే నమ్మిన వారు అమాయకులే. అక్రమ సంబంధం పెట్టుకున్న ఆడది అయినా మగాడు అయినా మారారు అంటే నమ్మిన వారు అమాయకులే. ఓకే, అక్రమంగా ఇసుక దందా కావచ్చు, దోపిడీ కావచ్చు, మోసం కావచ్చు, ఆర్థిక నేరాలు పాల్పడిన వ్యక్తులు కావచ్చు, ఎవరైనా మారారు అంటే నమ్మిన వారు ఎడ్డివాడై ఉండాలి, గుడ్డివాడై ఉండాలి, అవిటివాడై ఉండాలి, అమాయకుడై ఉండాలి, అమాయకుడై ఉండాలి. అక్రమ బియ్యంతో అక్రమంగా సంపాదించిన ఆస్తులు 100 కోట్లకు పైనే ఉంటాయని మహారాష్ట్ర ఇటు తెలంగాణ జిల్లాలోని ప్రజలు అంటున్న మాటలు ఇవి. అబ్బా, 100 కోట్లు. సాయి సంసారి అనే ఒక సామెత ఇక్కడ గుర్తుకు వస్తుంది. ఈ వార్త అదే కోవకు చెందినది. ఇక చదవండి. మహారాష్ట్రకు తరలుతున్న రేషన్ బియ్యం పట్టివేత. ఓకే, మంచిర్యాల నుండి మహారాష్ట్రకు బోలేరో వాహనంలో అక్రమంగా తరలుతున్న 33 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకున్నట్టు కోటపల్లి ఎస్ఐ రాజేందర్ తెలిపారు. కోటపల్లి మండలంలోని రాంపూర్ గ్రామ సమీపంలోన జాతీయ రహదారి పైన వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా మహారాష్ట్రకు వెళ్తున్న వాహనం తనిఖీ చేయగా అందులో రేషన్ బియ్యం ఉందని వివరించారు. డ్రైవర్ సంజయ్ను అదుపులోకి తీసుకొని సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించామని ఎస్ఐ పేర్కొన్నారు. సివిల్ సప్లై అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ వివరించారు. రేషన్ బియ్యం విక్రయించిన మహారాష్ట్రకు అక్రమంగా తరలించిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. మేడారం న్యూస్ మహారాష్ట్ర, శిరోజ జూలై. అబ్బా ఎల్లంకి వీరన్న నీ ధర తగ్గలేదే. అబ్బా ఎల్లంకి వీరన్న నీ ధర తగ్గలేదే. ఎల్లంకి వీరన్న మహారాష్ట్రలో అక్రమ బియ్యం రేషన్ బియ్యం దందా చేస్తున్నారని అటు మంతని, ఇటు భూపాలపల్లి నియోజకవర్గం, అటు చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించి ఈ దొడ్డు బియ్యం వల్ల బియ్యం తినడం లేదు, మహారాష్ట్రకు పోతున్నాయి, మహారాష్ట్ర మళ్ళీ వాటిని సైక్లింగ్ చేసి మళ్ళీ మనకే వస్తున్నాయి, మధ్యన దళారులు బ్రతుకుతున్నారు, కానీ రేషన్ వాళ్ళు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు, ఆ పువ్వు తినలేకపోతున్నారు దొడ్డు బియ్యం అని రాష్ట్ర ప్రభుత్వానికి మొరబెట్టుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాడు. సన్న బియ్యం పంపిణీ చేసినా కానీ ఈ దందా ఆగిందా? సన్న బియ్యం పంపిణీ చేసినా కానీ దందా ఆగిందా? ఆగలే. ఈ దందా ఆగలే. ఆగకనే ఇక్కడ ఈ మా రిపోర్టర్ ఒక చక్కటి వార్తను అందించారు. అబ్బా ఎల్లంకి వీరన్న నీ ధర తగ్గలేదు కదనే. బియ్యం దందా 100 కోట్లకు పైన ఆస్తు లేదు, 100 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారట. ఎంత వ్యాపారం చేసినా కానీ 100 కోట్లు సంపాదించాలంటే ఐ డోంట్ కేర్ ఎవరి తరం కాదు, కానీ సంపాదించారు. మరి దాని నుంచి ఐటీ
ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడా, మరి దానికి సంబంధించిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, మా రిపోర్టర్ తదుపరి తేల్చే అవకాశాలు తేల్చేస్తాడట. ఒక రాజకీయ నాయకుడు రాజకీయ సన్యాసం పుచ్చుకోవడం అంటే అక్కడక్కడ మచ్చుకు మాత్రమే కనిపిస్తాయి. ఇది ఈ వార్త సారాంశం. ఇది రేషన్ బియ్యం దందా వార్త.